నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్న భాగాన్ని ఈరోజు మనం చూద్దాం. ఇప్పటికే ఇశ్రాయేలీలు కొన్ని రోజుల పాటు ప్రయాణం జరిగింది. వారు కొంత ప్రయాణాన్ని కొన్ని రోజుల పాటు చేశారు. ఎడారిలో నడుస్తూ ఉన్న కారణాన కొంత దూరం నడిచిన తర్వాత సహజంగానే మరి ఏదో ఒక సందర్భంలో నీళ్లు లేని ప్రదేశం వస్తుంది, నీళ్లు లేని సందర్భం వస్తుంది. ఇప్పుడు ఆ సందర్భంలోనికి ఇశ్రాయేలీలు అడుగు పెడతారు. 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూసినట్లయితే, తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగును, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ఇది సందర్భం. ఈ సందర్భంలో మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్న విషయం ఏంటంటే, వాళ్ళు దాటి వచ్చారు, వాళ్ళకి నీళ్లు అవసరమని, ఆ నీళ్లు అవసరమైన చేత నువ్వు మమ్మల్ని ఐగుప్తులో నీళ్లు లేవనా, ఇంత దూరం తీసుకొచ్చి మాకు నీళ్లు ఇవ్వకుండా ఇక్కడ చంపుదామని నువ్వు తీసుకొచ్చావా అని వాళ్ళు 3వ వచనంలో అంటాం మనం చూస్తాం. ఆ తర్వాత అని వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారంటే, విచిత్రం ఏమనుకున్నారంట, మోషే చెప్తూ ఉంటాడు, వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుదాం అనుకుంటున్నారని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మోషే చెవిన పడిందట. యెహోవా దగ్గరికి వెళ్ళి ఆ బాధను తను వెలుబుచ్చుతాడు. ఆ తర్వాత అప్పుడు యెహోవా మోషేతో చెప్తాడు, ఏమని, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది తీసుకుని వెళ్ళు, నీకు సాక్ష్యం ఉండాలి. కొన్ని పనులు చేస్తున్నప్పుడు నిజంగా సాక్ష్యం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అన్ని ఒంటరిగాను వ్యక్తిగతంగాను అన్ని పనులు ఎప్పుడూ చేయకూడదు. సరే, ఆ సాక్ష్యాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అప్పుడు మీరు ఆ పని చేయండి అంటాడు. అక్కడ ఒక అద్భుతం చేస్తాడు. ఆ బండని ఆయన కర్రతో కొట్టినప్పుడు అక్కడ దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. దానికి మస్సా, మెరీబా అనే 2 పేర్లు పెట్టడం కూడా మనం చూస్తాం. ఇది అక్కడ జరిగిన సందర్భం. ఈ సందర్భంలో నుంచి మోషే ఎదుర్కొన్న కష్టంలో నుంచి ఒక విషయం చెప్పాలని నేను, కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాలలో మనం అపార్థం చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు మనకు ఉంటాయి. మోషే గురించి ఇశ్రాయేలీలు అపార్థం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దేవుని గురించి కూడా మనుషులు అపార్థం చేసుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు నా ప్రసంగ పాఠం ఏంటంటే, స్టాండింగ్ ఫర్మ్ అమిడ్స్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. అపార్థాల మధ్యలో దృఢత్వం. ఒక్కొక్క సందర్భంలో మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, మన మీద కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి కదా. అది కుటుంబంలోనే కానీ, వర్క్ ప్లేస్లోనే కానీ, మరి మందిరాల్లోనే కానీ, భక్తి చేసే ప్రాంతాల్లోనే కానీ, మరి ఎక్కడైనా ఆర్గనైజేషన్లోనే కానీ, బిజినెస్లో మన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. మనం మన రెస్పాన్సిబిలిటీస్ చేసేటప్పుడు, మన పనులు మనం చేసేటప్పుడు, మనం ఎంత బాగా పని చేయనివ్వండి, ఎంత చక్కగా పని చేయనివ్వండి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట
ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, అపార్థం అనేది వ్యక్తులు చేసుకుంటారు. మన జీవితంలో మనం ప్రతిరోజు ఎదుర్కొనే ఒక సందర్భం ఉందనంటే, మనం ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకుంటాం, ఎదుటి వ్యక్తి మనల్ని అపార్థం చేసుకుంటాడు. అసలు అపార్థం చేసుకోకుండా మనకి ఏ రోజు గడవదంటే మీరు నమ్మండి. దట్స్ ట్రూ. కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అదేంటంటే విచిత్రం అంటే, నేను విషయం గమనించాను. ఒక వ్యక్తి అపార్థం చేసుకుంటాడు, అపార్థం చేసుకొని ఆ వ్యక్తిని గుర్తించలేదని బాధపడతారు. ఉదాహరణకి, నేను ఏదో ఒక విషయంలో అపార్థం చేసుకుంటా, కానీ నేను అపార్థం చేసుకుని నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఒక పనిని చేయటమో లేదా ఒక మాట మాట్లాడటమో చేస్తా. అయినప్పటికీ నా దగ్గర నేను తప్పు పెట్టుకొని నేను అపార్థం చేసుకున్నప్పటికీ ఎదుటి వ్యక్తి నేను చేసిన పనిని బట్టి నన్ను పొగడలేదని నేను బాధపడతా. ఇవన్నీ మన మనసులో ఉన్న ఆలోచనలు నేను బయట చెప్తున్నాను. నేను మనందరం చేసే పనిలే, ఏంటి నాకు అర్థం కావట్లేదని మీరు అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. మీరు అపార్థం చేసుకున్నట్లయితే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే మనుషుల నుంచి ప్రశంసలను కోరుకోవద్దు. ఇశ్రాయేలీయులు ఇక్కడ దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు, మోషేని ఆయన నాయకత్వాన్ని అపార్థం చేసుకున్నారు, పెద్దలను కూడా అపార్థం చేసుకున్నారు. కాబట్టి ఏమనుకున్నారు, వీళ్ళని చంపేస్తే పోద్ది. తప్పుగా అర్థం చేసుకొని మరలా మాకు కావాల్సిన వాటిని నువ్వు మాకు ఎందుకు ఇవ్వట్లేదని ఎదురు తిరుగుతున్నారు. ఇది చూడండి, తప్పుగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా మనుషుల దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి మనకు కావలసిన దాన్ని, రావాల్సిన దాన్ని రాబట్టుకోవాలనుకోవడం అత్యంత దిగజారుడుతనం అని నేను మీకు వేరే చెప్పనక్కర్లా. మీరు ఎవరి గురించైనా తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఏ ఒక వ్యక్తి గురించి అయినా, ఏ ఒక సందర్భం గురించైనా తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు మనం చేయవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ తప్పు అర్థంలో నుంచి, ఆ అపార్థంలో నుంచి, ఆ మిస్అండర్స్టాండింగ్లో నుంచి మనం బయటపడాలని కోరుకోవాలి. బయటపడటం మాత్రమే కాకుండా ఏ వ్యక్తి గురించి మనం తప్పుగా అనుకున్నామో ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం క్షమాపణను కోరుకోవాలి. ఏమంటే, నేను మీ గురించి తప్పుగా అనుకున్నాను, నన్నేం అనుకోవద్దండి, నన్ను క్షమించండి. అది పెద్దరికం, అది పెద్ద మనస్సు, దేవుడు అంగీకరించే మనస్సు అది. భార్యాభర్తలుగా మధ్యలో మీకు ఎప్పుడైనా అపార్థాలు వచ్చినాయా? ఇదేంటి నేనోటి మాట్లాడుతుంటే నువ్వోటి మాట్లాడతావేంటి ఎప్పుడైనా అనుకున్నారా? మనం ఒక విధమైన ఆలోచనది చెప్తే మన ఎదుట ఉన్న వాళ్ళకి ఇంకొక విధంగా అది అర్థమవుతుంది. దాంట్లో రకరకాల విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మనం కమ్యూనికేట్ చేయలేకపోవడం, సరిగ్గా చెప్పలేకపోవడం కూడా ఒక కారణం. రెండవ వాళ్ళు సరైన మూడులో లేకపోవడం కూడా ఇంకో కారణం. ఇద్దరు మనుషులు ఎక్కడున్నారో వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక విషయంలో అపార్థాలు వస్తాయి. అది పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, కోడళ్ళు లేదా అల్లుళ్ళు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ఇద్దరు స్నేహితుల మధ్యలో కావచ్చు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, సిబ్లింగ్ ఎవరైనా కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్. అసలు ఇద్దరు మనుషులు ఉన్నారంటే వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా అపార్థము, తప్పుగా అర్థం చేసుకోకుండా ఏదో ఒక సందర్భంలో ఉండటం అసాధ్యం అండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను వ్యక్తిగతంగా అడిగాను అనుకోండి, మీ ఇంట్లో ఖచ్చితంగా అపార్థం చేసుకుని మీరు నలుగుతున్న సందర్భం కనీసం మీరు 3-4 చెప్తారు ఇమ్మీడియట్గా. ఇప్పుడు నాకు మీరు ఎందుకో తెలుసా, అది అత్యంత సహజమైనది. ఈరోజు నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు అపార్థాలను రాకుండా ఉండటం మనం ఆపలేము, కానీ వచ్చిన అపార్థాలను మనం ఏ విధంగా జయించగలము, ఆ మెడిసిన్ ఫర్ మిస్అండర్స్టాండింగ్, అది మాత్రం నేను చెప్పగలను. ఆ అపార్థానికి ముందు ఏ విధంగా వేయాలి, ఆ తప్పుగా అర్థం చేసుకున్న వాటికి ముందు ఏ విధంగా వేయాలి, వాటిని ఏ విధంగా రూపుమాపాలి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అసలు అపార్థాల యొక్క వాస్తవికత ఏంటో మీకు తెలియాలి. మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎదుర్కొన్న ఈ సామాన్యమైన సమస్యను చాలామంది పట్టించుకోరు. అసలు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్దాం. అసలు అపార్థానికి ప్రధానమైన కారణం ఏంటి? అవసరం. వాళ్ళకేం అవసరం వచ్చింది? నీళ్లు అవసరం వచ్చింది. సాక్షాత్తు మనకి రక్షణనిచ్చిన ప్రభు వారిని అపార్థం చేసుకున్నారు. ఒక రోజున ఆయన సునగోగులో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అపార్థం చేసుకుని ఆయన కొండ మీద నుంచి తోసి చంపుదాం అనుకున్నారంట. అసలు అపార్థాలు వచ్చి చంపేస్తారా? ఎందుకు చంపరు? ఈ రోజున మనం చూసే హత్యల్లో ఎక్కువ శాతం ఏం కనపడుతుందో చెప్పండి? ఇల్లీగల్ రిలేషన్షిప్స్. అసలు ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ఇద్దరికి, భార్యాభర్తకి పడదు, ఎక్కడో ఏదో విషయంలో పడలేదు, ఏదో విషయంలో సర్దుబాటు కాలేదు, ఏదో విషయంలో అర్థం చేసుకోలేకపోయారు, తప్పుగా అర్థం చేసుకున్నారు, మొత్తానికి ఎక్కడో చోట ఇల్లీగల్ రిలేషన్షిప్ మొదలవుతుంది. అది తెలిసిన ఇంకొకళ్ళు వెళ్ళి వాళ్ళని చంపుతారు.
ఆస్తుల దగ్గర చంపుకుంటారు, రిలేషన్షిప్లో చంపుకుంటారు, ఒక్కోసారి అపార్థాలతో కూడా చంపుకుంటారు. అవసరము ఒక ప్రధానమైన కారణం. ఒక వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు తనకు అవసరంలోనే తన అవసరత గురించే తను ఆలోచన చేస్తాడు, కానీ తన అవసరాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని ఏ రోజున ఆలోచన చేసుకుంటాడు. కానీ దానికంటే ఎక్కువ ఆలోచన చేసే మనసు మనిషి ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా పిలువబడతారు. మనం ఎప్పుడు మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈరోజు నాకేం అవసరం, రేపు నాకేం అవసరం, నా పిల్లలకి ఏం అవసరం, నేను అట్లా బాగుండాలి, నేను అట్లా హ్యాపీగా ఉండాలి, నేను అట్లా ఈ విషయం నుంచి బయటపడాలి. ఆలోచించడంలో తప్పు లేదని, ఏమాత్రం తప్పు లేదు. కానీ ఉదాహరణకి మీకు ఆరోగ్యం బాగాలేదు, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది, నీ ఆరోగ్యం బాగాలేదా అని అన్నాం అనుకోండి, ఆరోగ్యం బాగోని వాళ్ళు ఎలా చూస్తారు అంటే, నాకు ఆరోగ్యం బాగాలేదని నీకు వెటకారంగా ఉందా అనుకుంటారు. ఎందుకని? అడిగే పద్ధతిలో కొంచెం తేడా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఉన్న కష్టంలో నుంచి ఆ అపార్థం అనేది పుట్టింది, తప్పుగా అర్థం చేసుకోవడం. అఫ్కోర్స్ కొంతమంది తప్పుగా అర్థం చేసుకోకుండానే మొహం మీద ఎక్కిరించినట్టు మాట్లాడతారు. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడం అని అనక్కర్లేదు. మనిషి వచ్చి మనల్ని ఒక మాటని వెళ్ళిపోయినప్పుడు దాంతో మనం డీల్ చేయాల్సింది ఎవరు? మనమే. ఇప్పుడు నా దగ్గర 2 అవకాశాలు ఉన్నాయి. ఎవరో వచ్చి నా అనారోగ్యాన్ని గురించి మాట్లాడి వెళ్ళిపోయారు, నా లేమితనాన్ని గురించి ఎక్కిరించి వెళ్ళిపోయారు, లేకపోతే ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకోవడం ఒక చాయిస్ అయితే, రెండో చాయిస్ ఏంటంటే వాళ్ళని క్షమించి నా పని నేను చేసుకోవడం. ఏది బాగుంటుంది చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని మాట అన్న తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నలిగిపోయేది మనం. అసలు ఎందుకు నలగాలి? ఏమండి, ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఎందుకు నలగాలి? బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రజలు అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నారు, కాబట్టి తన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. యేసుని అపార్థం చేసుకున్నారు, నేను దీన్ని పడేయండి మరలా 3వ రోజున నిలబెడతాన్నాడు. ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడే కానీ అక్కడున్న కోటగోడనో లేకపోతే సిటీ వాళ్ళ గురించి చెప్పలేదు. ఆయన అపార్థం చేసుకున్నారు, ఆయన తీసుకెళ్లి సిలువెక్కిచ్చారు. పౌలు శీలను అపార్థం చేసుకున్నారు, అందుకనే తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇలా మీరు చెప్పుకుంటా పోయినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇన్ని ఉదాహరణలు మనకు కనబడతాయి. దావీదుని సౌలు తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి చంపుతానని వెంటాడాడు. ఏమండి, మనం ఏమన్నా కొత్త? ఇతరుల గురించి లేదా మన గురించి కూడా మనం ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటాం, భావిస్తాం. ఇతరుల గురించి లేదా మన గురించి మనం చెడుగా భావించినప్పుడు ఆ భావాన్ని మనల్ని ఏం చేస్తాయంటే మన మనస్సుల్ని కకావికలం చేస్తాయి, విచ్ఛిన్నం చేస్తాయి. మీ మనసులో ఎక్కడన్నా బాధ ఉందా? మీ బాధను మీరు తవ్వండి, మీకేం కనబడదో తెలుసా? ఖచ్చితంగా ఒక మూల ఎవరో నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఎవరో నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, ఎవరో నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదన్న నా బాధ ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో వస్తుంది, అవునా కాదా? కానీ ఒక విషయం చెప్తాను నేను, మీ తప్పుగా అపార్థం చేసుకునేవి మీ రిలేషన్లో తెల్లగా ఉన్న దానిలో ఒక నల్లటి చుక్కేసినట్టు. ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఒక విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైనది, మీరు ఎప్పుడైనా ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకుని మీ మనసులో కష్టాన్ని పెంచుకుంటున్నారా? ఎందుకంటున్నానంటే ఆ కష్టము, ఆ నష్టము, ఆ అపార్థము కక్షలకు, కార్పణ్యాలకు, ఎడతగని ఇబ్బందికి, రోదనకు, ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ని దూరం చేసేదిగా ఉండకూడదు. మిమ్మల్ని విడదీసేది ఏది సరైనది కాదు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏమన్నాడు? మీ ఇద్దరు కలిసి ఉండండి అన్నాడా? మీ ఇద్దరు విడిపోయి ఉండండి అన్నాడా? మీ ఇద్దరు కలిసి ఉండండి, కలిసి ప్రయాణం చేయండి, కలిసి పంటలు పండించుకోండి, కలిసి కష్టం చేయండి, కలిసి పిల్లల్ని పెంచండి, కుటుంబాన్ని చూడండి, ఈ కలిసి మీరు భూమిని నింపండి అని చెప్పాడా? విడివిడిగా ఉండండి, విడివిడిగా వెళ్ళండి, విడివిడిగా బతకండి, విడివిడిగా చదువుకోండి, విడివిడిగా వండుకోండి అట్లా అన్నాడా? ఏది విడివిడిగా విచ్ఛిన్నంగా చేయమని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. కలిసి చేసుకోమనే ఎప్పుడు చెప్తాడు. దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ
వాళ్ళు అపార్థం చేసుకున్నారు. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేదు. నడిపించే మోషే యొక్క నాయకత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒక అవసరత రాగానే తిరుగుబాటు ధోరణని, భోజనం కావాలంటే తిరుగుబాటు ధోరణి, నీళ్లు కావాలంటే తిరుగుబాటు ధోరణి. వాళ్ళు ఎందుకు దేవుని వంక చూడలేకపోయారంటే వాళ్ళకి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన వాళ్ళకి అర్థం కాలేదు. మీ జీవితాల్లో కూడా దేవుడు మీకు ఒక విషయాన్ని బోధించినప్పుడు, ఒక విషయాన్ని నేర్పుతూ ఉన్నప్పుడు మీకు అర్థం కాకపోతే మీకు ఏమర్థం అవుతుంది? అది అపార్థం అవుతుంది. అంతే, సింపుల్. దేవుని యొక్క ప్రణాళిక మీకు ఎంతవరకు అర్థమైంది? తెలియదు శ్రీధర్ గారు, అయితే మీకు అపార్థమే ఎక్కువైందని అనుకోవాలి అప్పుడు, అంతే కదా. అపార్థం చేసుకున్నారు, వచ్చి వెంటనే ఆయన మీద దాడి చేయడం ప్రారంభించారు. ఏమని? ఏంటి నువ్వు మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. అసలు ఎందుకు నేను ఈ అపార్థాన్ని టాపిక్ని తీసుకున్నాను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. ముందు మన్నాను తిన్నారు కదా, సుమారుగా అక్కడ ఉన్న ఇశ్రాయేలు కాల్బలము 6 లక్షల మంది ఏదో ఉన్నారు కదా, మొత్తం అంతా కలిపి 2 మిలియన్లు వేసుకుందాం. 2 మిలియన్లు అంటే ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మందికి ప్రతిరోజు భోజనం పెట్టాలి. మన్నా ఎంత కావాల్సి వస్తుంది? దేవుడు ఏం చెప్పాడు? మీరు రోజుకి ఒక ఓమెరు పోగు చేసుకోండి అని చెప్పాడు. ఓమెరు అంటే, మనకు ఓమెరు అంటే ఎగ్జాక్ట్గా ఎంతో మనకి తెలీదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఓమెరు మనం లెక్కేసినట్లయితే సుమారుగా 1 కేజీ అనుకోండి, 1.1 కేజీ అంటే 2.4 పౌండ్లు. ఒక ఓమెరు అన్న పాత్ర ఆ సైజు చూసుకుంటే 2.5 పౌండ్లు లేదా 1 కేజీ వేసుకున్నట్లయితే మరి 2 మిలియన్ల మంది. 2 మిలియన్లు అంటే 20 లక్షలే కదా. ఓకే, 20 లక్షలు ఇంటూ 1.1 అంటే అప్పుడు ఎంత అయింది? 22 లక్షల కిలోగ్రాములు అయింది. ఇది ఒక రోజుకి. అంటే దేవుడు ఇజ్రాయెల్ క్యాంపు మొత్తానికి మన్నాను పెట్టాడు. రోజుకి ఎన్ని కేజీలు అయింది? అది 22 లక్షల కేజీలు అయింది. సుమారుగా 40 ఏళ్ళు పెట్టాడు అనుకుందాం, అంతే కదా. 40 ఏళ్ళు ప్రయాణం చేశారు కదా. 40 సంవత్సరాలు పెట్టడానికి వాళ్ళకి ఎన్ని కేజీలు అవుతుంది? 3212 కోట్ల కేజీలు మన్నా వాళ్ళు తిన్నారు 40 ఏళ్లలో. సరే, అప్పటికి 45 రోజుల నుంచి ఇది ఒక 65 రోజులు, 15 రోజులు వేసుకోండి. పోనీ 15 రోజులు వాళ్ళు రోజు పాటు ఎన్ని లక్షలు అనుకున్న? 22 లక్షల కేజీల మన్నా అప్పటికే కొన్ని రోజుల పాటు తిన్నారు. ఇంకా దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారా? ఇంకా దేవుని యొక్క ప్రణాళిక ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు మీకు అర్థం అవుతుందా ఇది ఎంత గొప్ప పాపం అయిందో? దేవుడు దాన్ని ఎందుకు పాపముగా ఎంచాడో, దేవుడు ఎందుకు మోషే నువ్వు తప్పుకెళ్ళదని సంహరిస్తానని ఎందుకు అన్నాడు? ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? రోజుకి 22 లక్షల కేజీలు మన్నా తిన్నారండి. అయినా వీళ్ళకి కొంచెం కూడా, ఏ మాత్రం కూడా అవగాహన లేదు. సరే, ఇంకొంచెం ముందుకు వెళదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వీళ్ళు పూరేళ్ళు తింటారు కదా. పూరేళ్ళు అది చిన్న బర్డ్. మనకి ఆ బర్డ్ ఎంత ఉంటుంది? సుమారుగా ఆ బర్డ్ 180 గ్రాములు 200 గ్రాములు ఆ సైజు ఉంటుంది ఒక బర్డ్. ఆ పూరేళ్ళు అనేది 180 గ్రాముల నుంచి 200 గ్రాములు ఉంటుంది. సరే, యావరేజ్గా రోజుకి ఒక్కొక్క బర్డ్ వాళ్ళకి ఇచ్చాడు అనుకుందాం. 2 మిలియన్లు 20 లక్షల మంది మరి 180 గ్రాముల లేదా 200 గ్రాముల బర్డ్ ఆ పక్షిని తింటే రోజుకొచ్చి ఎంత అయింది తెలుసా? అప్పుడు 3,60,000 కేజీల పూరేళ్ళు తిన్నారు వాళ్ళు రోజుకి. పోనీ 40 సంవత్సరాలకి వేద్దాం ఏమండి, 14,600 రోజులు కదా 40 సంవత్సరాలు అంటే. వేస్తే 525.6 కోట్ల కేజీలు అయింది. మరి ఇప్పుడు నీళ్ల గురించి మాట్లాడకుండా మరి నీళ్లు కూడా కొలవాలిగా. మరలా 20 లక్షల మందికి ఒక మనిషికి యావరేజ్న కేవలం తినటానికి, వండుకోవడానికి, తాగడానికి కదా, బట్టలు ఉతుక్కోవడాలు, స్నానాలు లేవు కదా. రోజుకు ఒక 5 గ్యాలన్లు వేద్దాం. 5 గ్యాలన్లు అంటే ఎంత? ఉదాహరణకి 3.5 లీటర్లు, సుమారుగా 3.7 లీటర్లు. ఒక వ్యక్తికి రోజుకి 3.7 లీటర్లు యావరేజ్ని ఇస్తే రోజుకి అప్పుడు ఎన్ని లీటర్లు అయిందో తెలుసా? 3.8 కోట్ల లీటర్లు అయినాయి. పోనీ 40 ఏళ్ళకైతే
55,480 కోట్ల లీటర్లు అయినాయి. ఎందుకు ఈ నంబర్లన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎంత అనుభవించిన తర్వాత కూడా 55,480 కోట్ల లీటర్ల నీళ్లు తాగి, సుమారుగా 3,212 కోట్ల మన్నాను తిని, ఆ తర్వాత 525 కోట్ల కేజీల పూరేళ్ళు తిన్న తర్వాత కూడా ఇశ్రాయేలీల్లో అపార్థం పోలేదు. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. మనం ఏమన్నా పెద్ద గొప్ప? ఎన్ని చూసినా, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని కార్యాలు మనం చూసినా దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో, దేవుని ప్రణాళికను గ్రహించడంలో మనిషి ఎప్పుడు వెనకపడే ఉంటున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుడేం గ్రహిస్తూ ఉన్నాడు? దేవుడు ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడు మనిషి దగ్గర నుంచి? మనం 2 పనులు చేయాలండి. మొదటిది, మన తోటి వారిని కృపాసహితంగా డీల్ చేయాలి. అపార్థం చేసుకున్నప్పటికీ, ఒకవేళ మనం తప్పుగా మనకు అర్థమైందో లేదో మనకు తెలీదు, కానీ మీరు అర్థం చేసుకున్నది రైటే అయినప్పటికీ, వాళ్ళు మిమ్మల్ని తప్పుగా బిహేవ్ చేసినప్పటికీ, మిమ్మల్ని తగ్గించి చూపించినప్పటికీ, మిమ్మల్ని అవమానం చేసినప్పటికీ, మిమ్మల్ని చంపుదామని చూసినప్పటికీ, మోషేలాగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేయాలి. ప్రభువా, వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు, నాకు బాధ కలుగుతుంది, నన్ను చంపుదాం అనుకుంటున్నారు, ఇంతకాలం నడిపించిన తర్వాత, ఇన్ని రోజులు వీళ్ళతో ప్రయాణం చేసిన తర్వాత, వీళ్ళ కోసం నేను ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు ప్రభువా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మరలా వాళ్ళ కోసం పెద్దలందరినీ కూడగట్టుకుని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి వెళ్తాడు. చూసారా? దట్ ఈస్ అ వండర్ఫుల్ జెస్చర్. మోషే అంత సాత్వికుడు, ఆయన కుటుంబం అంతటిలో ఎవరు లేరట. పాడైపోయిన మీ రిలేషన్స్ నిలబెట్టుకోవాలంటే మీరు ఒక పని చేయండి. మోషే చేసినట్లుగా కృపాసహితంగా ప్రార్థన చేసుకుని ఎదుటి వ్యక్తిని క్షమించి మీరే ఒక అడుగు ముందుకు వేయండి. అసలు ఒక వ్యక్తి రిలేషన్ ఎలా దెబ్బతింటుందో అప్పుడు చూద్దాం. మీ దగ్గర దేవుడి దగ్గర నుంచి మీరు పొందుకున్న కృపలో నుంచి, క్షమించడంలో నుంచి ఒక ఆవగింజంత షేర్ చేయడం చేత అయినట్లయితే చాలండి. ఒక ఆవగింజ అలా చేతనైనట్లయితే నేను అంటాను, ఈ రోజున మనం చూసే విడాకుల సంఖ్య తగ్గుద్ది, మనం చూసే గొడవల సంఖ్య తగ్గుతాయి, మనం చూసే కోర్టు కేసుల సంఖ్య తగ్గుతాయి, మనం చూసే ఆధిపత్యపు పోరు తగ్గుతుంది, మనం చూస్తే ఆస్తులు గొడవలు తగ్గుతాయి. కొద్దిగా కృపాసహితంగా, కొద్దిగా క్షమాయుతంగా మనం ఉంటే చాలండి. దేవుడు ఎంతెంతగా ఏమీ మన దగ్గర ఏం కోరుకోవట్లా. ఆవగింజంత విశ్వాసంతో పాటు ఆవగింజంత క్షమాపణ కూడా మీ తోటి వారి ఎడల చూపించినట్లయితే మీరు గొప్పవాళ్ళుగా పిలువబడతారు. ఏ మాత్రం సందేహం లేదు. మనం 2 విషయాలు చేయాలన్నాను కదా. మొదటిది, దేవుని యొక్క ప్రణాళికను అపార్థం చేసుకోకుండా పూర్తిగా తెలుసుకోవడం. రెండోది, మీ తోటి వారిని మీరు అపార్థం చేసుకోకుండా కృపాసహితంగా క్షమించి వదిలిపెట్టడం. తప్పుగా బిహేవ్ చేసినా, తప్పుగా మాట్లాడినా, మిమ్మల్ని ఏ విధంగా నష్టం చేయాలని చూసినా కానీ దేవునికి వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారికి చెప్పవలసింది చెప్తూనే, వాళ్ళతో మాట్లాడవలసింది మాట్లాడుతూనే, మీరు లేఖలుగా ఎదుర్కోవాల్సింది ఎదుర్కొంటూనే, మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మీ మనసులో ఎటువంటి కష్టం లేకుండా ముందుకు వెళ్ళడం. ఎందుకో తెలుసా? మనం దేని మీద నుంచుంటున్నాం? మనం క్రీస్తు అనే బండ మీద నుంచుంటున్నాం. ఆయన మన ముందు వెళ్ళాడు. మనము ఏ విధంగా ఆయనను అపార్థం చేసుకుని సిలువ వేసామో, ఏమండి, నిజంగా ఒలీవల కొండలో పేతురు చెప్తాడు, నేను నా తండ్రిని అడిగితే ఒక సేనా వ్యూహాన్ని పంపిస్తాడు అని. సుమారుగా ఒక 60,000 మంది ఉంటారు ఒక వ్యూహంలో, ఒక బంచ్లో. అలాంటిది ఒక దాన్ని పంపిస్తే ఒక దేవదూత కొన్ని లక్షల మందిని, వేల మందిని ఒక వేతలో చంపగలిగినప్పుడు, ఆయన ఈ భూమిని సృష్టించగలిగినానికి ఆయన కాపాడుకోవడం పెద్ద కష్టమా? అయినప్పటికీ ఆయన అంటాడు,
నేను కోరుకున్నట్లయితే, ఇఫ్ ఐ వాంట్ టు పనిష్ దిస్ పీపుల్ ఐ వుడ్ హ్యావ్ డన్ దట్ లాంగ్ ఎగో. నోవహు సందర్భంలో వాళ్ళని పనిష్ చేసినట్లుగా నేను మరలా వీళ్ళని పనిష్ చేయడం నాకు నిమిషం పని, క్షణం పని. కానీ ఆయన ఏం చేశాడు? శిష్యులు అపార్థం చేసుకున్నారు, సొంత ఇంటి వారు అపార్థం చేసుకున్నారు, తన తర్వాత పుట్టిన వాళ్ళు అపార్థం చేసుకున్నారు, తన ప్రాంతం వారు అపార్థం చేసుకున్నారు. అందరూ అపార్థం చేసుకున్నప్పటికీ ఆయన చిరునవ్వుతో ఏ విధంగా సిలువనెక్కాడో అదే బండ మీద మనం నుంచుని కొన్ని సందర్భాల్లో ఆ భారం వహించక మనం తప్పదు. మరి మెడిసిన్ చెప్తానన్నాను కదా, ఏమంటే అపార్థానికి మందు ఉండాలిగా. మరి ఏ మందు వేస్తే మన మనసు, గాయపడిన మనసు మరి ఎప్పుడు సర్దిపడుతుందో చెప్పండి. బాగానే చెప్తున్నారు శ్రీధర్ గారు, అంతా బాగానే ఉంది, కానీ అపార్థం అయ్యింది మనము, అపార్థం అయింది నేను, బాధను ఎదుర్కొనేది నేను, నష్టం కష్టం ఎదుర్కొనేది నేను, ఎంతమందిని క్షమించుకుంటూ వెళ్తానండి, చేస్తే మరి నేను వీక్ అయిపోనా, మరి ఎదుటి ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కిరించరా, నా దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకోరా, మరి దీనిలోంచి నేను ఎలా బయటపడాలండి? దానికి కూడా సమాధానం చెప్పాలంటే దానికి ముందు చెప్తా, చిట్కా చెప్తా. కానీ మీకు ప్రణాళికను ఇచ్చేది మాత్రం దేవుడే, మిమ్మల్ని బయటపడేసేది మాత్రం దేవుడే. మొదట మీరు, రెండు దేవుడు. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన? ప్రభువా, ఈ అపార్థంలో నుంచి, మా కుటుంబంలో వచ్చిన అపార్థంలో నుంచి, మా మధ్యలో వచ్చిన ఈ అపార్థంలో నుంచి మమ్మల్ని బయటపడే తండ్రి, మాకు ఒక గైడెన్స్ ఇవ్వు. యూ గివ్ సమ్ గైడెన్స్ టు అస్. ఏ దారిలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, మా మధ్యలో ఉన్న ఈ అపార్థాల్లో నుంచి మేము ఏ విధంగా బయటపడాలో మాకు గైడెన్స్ ఇవ్వు నాయనా. రెండవది, ప్రార్థన చేస్తున్న సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అసలు ఈ అపార్థం రావడానికి, ఈ కష్టం రావడానికి, మా మధ్యలో ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటి? నాలో ఏమన్నా లోపం ఉందా? ఒక విషయం చెప్తాను నేను. అపార్థాలు పెంచి పోషించబడటానికి ఒక కారణం ఏంటంటే ఈగో. నేను ఎందుకు తగ్గాలి? చిన్నాళ్ళు వాళ్ళే ముందు రావాలంట. ఓకే అనుకుంటాం మనం అట్లాగే, అంతే కదా. నా వయసు పెద్దది కదా, సరే నేను తప్పు చేశాను, నేను మాట్లాడట్లేదు, నాలో సమస్య ఉంది, నా దగ్గర తప్పే ఉందని అనుకుందాం. కానీ వాళ్ళు చిన్నాళ్ళు కదా, వాళ్ళు రావాలి కదా నా దగ్గరికి. వాళ్ళు మాట్లాడరా? వాళ్ళు నా దగ్గరకు వచ్చి సమాధాన పడరా? ఈగో. చిన్నాళ్ళు ఏమనుకుంటారు? పెద్దాళ్లే కదా, వాళ్ళు మమ్మల్ని క్షమించాలి కదా, సరే మనం పొరపాటు చేసాం, వాళ్ళు కూడా క్షమించి ఒక మాట ముందుకు రావాలి కదా, మనకంటే పెద్దాళ్ళు కదా. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు రావాలంటే వీళ్ళు, వీళ్ళు రావాలంటే వాళ్ళు రావాలనుకుని మొత్తానికి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ప్రార్థన చేయండి. రెండవది, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గరకు వచ్చినా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినా ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. వాళ్ళు మరలా మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. స్నేహితుల విషయంలోనే కానీ, భార్యాభర్తల మధ్యలోనే కానీ, లేకపోతే బిజినెస్లోనే కానీ, ఆర్గనైజేషన్స్లోనే కానీ, ఒక వ్యక్తి తగ్గి మన దగ్గరకు వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి తక్కువవాడు కాలేదు. అలా అయినట్లయితే ప్రభువారు మన దగ్గరికి దిగి వచ్చాడు కాబట్టి ఆయన తక్కువవాడు అయిపోయాడా? రెండవది ఏంటంటే, రెండవ విధమైన మందు ఏంటంటే ఓపెన్ హానెస్ట్ కమ్యూనికేషన్. మీరు మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడండి. మాటను తిప్పి ఇట్లా వంకర టెంకరగా మాట్లాడద్దు. మీరు రిజాల్వ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీ మాటలు, కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీరు మాట్లాడే పద్ధతి హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడెప్పుడో బీసీ కాలం నాటన్నిటి తౌబాకండి. పెద్దరికంగా అయ్యింది, ఇట్లా చేయండి, ఇలా ఉందాం, ఇలా మాట్లాడుకుందాం, ఇలా దీన్ని డీల్ చేద్దాం, ఇలా దీన్ని మనం సర్దిపెట్టుకుందాం. డబ్బుల విషయంలో అపార్థాలు, రిలేషన్షిప్లో అపార్థాలు. ఏమంటే ఈ రోజున మన కమ్యూనిటీలు పెరిగిపోతూ ఉన్నాయి. నాకు చాలా వర్రీగా అనిపించేది ఏంటంటే, విశ్వాసులుగా ఉన్న వారి కుటుంబాలు ఇవి పెరగడం అంత సామరస్యమైన విషయం కాదు, అంత సహజమైన విషయం కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచి మీకు రక్షణనిచ్చి వీటన్నిటినీ అప్పగించినప్పుడు మీరు శాంతియుతంగా మీ కుటుంబాల్లో బ్రతకాలి. ఒకవేళ మీరు బ్రతకలేకపోతున్నట్లయితే దేవుని ప్రేమను మీరు పూర్తిగా ఇంకా రుచి చూడట్లేదనే దాని పూర్తి అర్థంగా నేను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మీరు బయటకు చూపించాలి కదా.
విశ్వాసుల కుటుంబాలు అపార్థాలు పెరిగిపోతున్నట్లయితే మీరు ఎటుపోతూ ఉన్నారు? ఆనాడు ఇశ్రాయేలు చేస్తే పాపమైనప్పుడు ఇప్పుడు మనం చేస్తే అది పాపం కాదా? కుటుంబంలో దేవుని యొక్క చిత్తం ఉండినప్పుడు, కుటుంబంలో కలిసి మీ దేవుని యొక్క చిత్తాన్ని మీరు కనుగొనలేకపోయినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని మీకు తెలియపోయినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక విరుద్ధంగా మీరు వెళ్ళినట్లయితే అది పాపంతో సమానం కాదా? ఒకళ్ళు హృదయం తెరిచి, మీ మనస్సు తెరిచి మాట్లాడుకోండి. మీ అపార్థాలను తీసి పక్కన పెట్టండి. ఏమంటే నేను ఇలా మాట్లాడటం నా ఇంటెన్షన్ ఇది, ఇలా అంటంలో నా ఇంటెన్షన్ ఇది, మీరు బాగుండాలని నేను ఇలా అన్నానే కానీ మిమ్మల్ని తక్కువ చేయాలని ఉద్దేశం అది కాదని పెద్దవాళ్ళు చెప్పండి. పిల్లలైతే మీరు అలా అంటారు, నాకు కష్టం వేసింది, మీరు ఈ విషయాలు మాట్లాడకుండా మా పన్ను మాకు వదిలేయండి, ఎవరుంటే మీకు చెప్తాను కదా అని స్పీక్ హానెస్ట్లీ. మూడోది ఏంటంటే మీ తోటి వారి మాటలను వినండి. ఎంతసేపు మీ వాదనే సరే అనేదని వాదించబోకండి. దాన్ని మూర్ఖత్వం అంటారు. పెద్దాళ్ళైనా చిన్నాళ్ళైనా, భార్య అయినా భర్త అయినా, అటైనా ఇటైనా రెండు పక్కలు ఉంటాయి కదా వాదించుకోవడంలో. మాట్లాడుకుంటున్నప్పుడు సరి చేసుకుందాం అనుకుంటున్నప్పుడు వాదనలో దిగి మరింతగా మీ మనసును కష్టపెట్టుకోవడం కంటే మీ మధ్యలో దేవుణ్ణి పెట్టండి, దేవుని ప్రేమను పెట్టండి, దేవుని వాక్యాన్ని పెట్టండి. విరిగిపోయిన వాటిని కట్టేవాడు మన దేవుడు, అంతేగాని ఉన్న వాటిని వెరగొట్టేవాడు కాదు. ఒకవేళ మీ కుటుంబంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కువ విడిపోతున్నాయి అనుకోండి, మీలో దేవుని ఆత్మ, మీలో దేవుని ప్రేమ, మీలో దేవుని కార్యము జరగట్లేదని గుర్తుపెట్టుకోండి. కలిపేవాడే దేవుడు కానీ విడదీసేవాడు దేవుడు కాదు. ఎంపతి, మీ పక్కన వాళ్ళని గూర్చిన జాలి, కరుణ, కృపాసహితమైన మాటను ఎందుకు మాట్లాడలేడో కొన్నిసార్లు మనిషి నోటిలో నుంచి వచ్చే మాట ఒక్కొక్కసారి ఆటం బాంబు కంటే పెద్ద దారుణంగా ఉంటుంది. ఆటం బాంబు పడితే 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో కనీసం మరలా ఆ ప్రాంతం మరలా జీవించడానికి పనికి వస్తుంది. అదే మాట పడింది అనుకోండి, చివరికి మనిషి ఉసురు తీసుకునే స్థాయికి, మాటలను బట్టే కదా ఆత్మహత్యలకు కొంతమంది వెళుతూ ఉన్నారు, అవమానాన్ని తట్టుకోలేక కదా కొంతమంది వెళుతూ ఉన్నారు. నా బాధ, నా మనసులో ఉన్న కష్టం ఏంటంటే విశ్వాసుల కుటుంబాల్లో, దేవుని వెంబడించే కుటుంబాల్లో ఇంత హార్ష్గా మాట్లాడతారు. సమాధానం లేకుండా ఎందుకు చేసుకుంటున్నారు? అసలు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తి ఎందుకు వినలేని దౌర్బల్యతలో ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. 4వది ప్రాముఖ్యమైనది తెలుసా? హ్యూమిలిటీ, విధేయత అత్యంత ప్రాముఖ్యమైనది. ఏమంటే దేవుడు మిమ్మల్ని లెక్క అడగడని మీరు అనుకుంటున్నారా? మీ కష్టమును బట్టి దేవుడు లెక్క అడగాలని మీరు ఎలా కోరుకుంటున్నారో, మీ మాటను బట్టి ఇంకోళ్ళు కష్టపడితే దాన్ని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు కదా. నా మాట మీకు అర్థమైంది కదా? మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, మీ కష్టం వచ్చింది, దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు, దేవుడు వాళ్ళని శిక్షిస్తారని మీరు కోరుకుంటున్నారు. బాగానే ఉంది, కానీ మీరు కూడా అదే పని చేస్తే దేవుడు మిమ్మల్ని లెక్క అడగడా? అకౌంటబిలిటీ గోస్ అండ్ బోత్ వేస్ కదా. విధేయత, హ్యూమిలిటీ, ఆ తగ్గింపు స్వభావం. అవునండి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. స్నేహితులైతే ఇదిగో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. భర్త అయితే భార్యని, అమ్మ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించు. భార్య భర్తనైతే ఏమంటే నేను ఇలా చేశాను, క్షమించండి. అలా అడిగే పెద్ద మనస్సు కావాలి. అది ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ఇదిగో దేవుని యొక్క వాక్యమును పాటించి, దేవుని యొక్క వాక్యమును చదివి భక్తులు ఎదిగేవాడి దగ్గర అది ఉంటుంది, కానీ ఆత్మ ఫలాలు ఫలించేవాడి దగ్గర ఉంటుంది, కానీ మొండిగా ఎండిపోయిన బ్రతికేవాడి దగ్గర ఉండదు. అది అలాగే క్షమించడం కూడా నేర్చుకోండి. క్షమాపణలో ఉన్న ప్రశాంతత, క్షమాపణలో ఉన్న శక్తి, క్షమాపణలో ఉన్న ధైర్యము మరొక దాంట్లో లేదు. ప్రభువారు క్షమించి ప్రపంచాన్ని జయించాడండి, అంతే కదా. మన ప్రభువు శిలువలో వేలాడి క్షమించి ఈ ప్రపంచాన్ని జయించాడు. మనం మన ఇంట్లో వాళ్ళని జయించలేమా? సాధించి మాటలని తిట్టి కొట్టి జయించాలా? నవ్వుతోనూ క్షమాపణతోనూ జయించలేమా మనం? మన ప్రభువు చూపిన దారిలో మనం నడవలేమా? చేయగలం కదా.